కడప పులివెందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా, జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష, అనధికారికంగా పెట్టిన విగ్రహాలను. 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక అధికారి ఉండేవారు అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ లో విజయ్ కుమార్ గారు అని చెప్పి, పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడము, 3 మార్లు మళ్ళా కట్టడము. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష. పెట్టడమే తప్పు,